నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ఇక పవన్ కోసం మాజీ మంత్రి బాలినేని ఆరాటం, జగన్తో పోరాటం ఫలిస్తుందా? అసలు ఏం జరుగుతుంది? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి జనసేన పార్టీలోకి చేరారు. అయితే జనసేనలోకి చేరకముందే బాలినేనికి జనసేన అధినేత మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది. జనసేన అధినేతగా సైతం బాలినేని మీద అదే విధమైనటువంటి అభిప్రాయం ఉండేది. అందుకే కాబోలు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే పవన్ బాలినేని ఎంట్రీకి ఓకే చెప్పేశారు. అయితే అక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. అక్కడి నుంచే మొదలయ్యాయి బాలినేని కష్టాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండా 12 నియోజకవర్గాల్లో ఎవరికి కూడా టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవని చెప్పాలి. అదేవిధంగా 12 నియోజకవర్గాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరిని మార్చాలన్నా వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కానీ, నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ అధికారి కూడా కదిలేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అంతలా చలాయించారు ఆ మాజీ మంత్రి. అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి మకుటం లేని మహారాజుగా ఆయన దశాబ్దాల పాటు వెలుగొందారు. అయితే ఇప్పుడు జనసేనలో ఆయనకు ఎదురవుతున్నటువంటి కష్టాలు కనుక చూస్తే చాలా విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పచ్చు. బాలినేని జనసేనలో చేరిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత ఆయన్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అనేక వేదికల మీద బాలినేని శ్రీనివాసరెడ్డిని పొగడకుండా పవన్ తన ప్రసంగాన్ని ముగించే పరిస్థితే ఉండేది కాదు. అలా అభిమానంతో ఆప్యాయతతో అధినేత చూసుకుంటుంటే మరి బాలినేనికి కష్టాలు ఎక్కడొచ్చాయా అని అనుకోవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అయితే ఆయన పార్టీలో చేరిన తర్వాత తన సమీప రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డిగా రాజకీయ ఆధిపత్య పోరు అక్కడే మొదలైంది. ఎలాగైనా సరే బాలినేనిని పొమ్మనకుండా పొగపెట్టాలి, కూటమిలో నుంచి పంపిస్తే మాత్రమే 2029 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ సీటు దామచర్ల జనార్దన్కి వస్తుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి తెలిసినటువంటి అంశమే. బాలినేని జనసేనలో ఉంటే జనసేన టీడీపీ కలిసి 2029 ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా బాలినేని కోరుకున్న నియోజకవర్గం పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరీ చంద్రబాబుతో ఫైట్ చేసైనా సరే కూటమిలో ఆ సీటుని బాలినేనికి ఇప్పిస్తారనేది జగమెరిగినటువంటి సత్యం. అంతలా బాలినేని అభిమానిస్తున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే బాలినేనికి చెక్ పెట్టాలంటే సేమ్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కొంతమందిని చేరదీసి వారి ద్వారా బాలినేనిపై, వారి భుజంపై గన్ను పెట్టి బాలినేని కాల్చాలనేటువంటి ఒక వ్యూహాన్ని టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ రచించారని ఇప్పటికీ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కథలుగా చెప్పుకుంటారు. సో ఆ విధంగానే ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి షేక్ రియాజ్కి దగ్గరయ్యారంట. అయితే 2024 ఎన్నికల ముందు రియాజ్ జనార్దన్ కలిసి పనిచేసినప్పటికీ కూడా ఎన్నికల ఫలితాల తర్వాత బాలినేని చేరిక తర్వాత రియాజ్పై జనార్దన్కున్న ప్రేమ 100 రెట్లు పెరిగిందంట. ఆ ప్రేమ ఆప్యాయత కారణంగానే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రియాజ్ పేరును ప్రతిపాదిస్తూ దామచర్ల జనార్దన్ ఏకగ్రీవ తీర్మానం చేశారంట. అదేంటిది? జనసేన పార్టీకి చెందిన నాయకుడికి టీడీపీ ఎమ్మెల్యేలు పదవి రాకుండా చేయటమే చూసాం, కానీ టీడీపీ ఎమ్మెల్యేలే దగ్గరుండి కొట్లాడి మరి అంత స్థాయి ఉన్న పదవిని ఎలా ఇప్పించారనేటువంటి డౌట్ అందరికీ రావచ్చు. మరి ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. బాలినేనికి సమీప ప్రత్యర్థిని జనసేనలోనే తయారు చేస్తే ఆయన ద్వారా బాలినేని ఇరిటేట్ అయి పార్టీ నుంచి వెళ్ళిపోతారనేటువంటి వ్యూహాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రచించారనేది ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. అయితే జనార్దన్ రచించినట్లుగానే రియాజ్ కూడా జనార్దన్కి అనుకూలంగా మారిపోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి టీడీపీ జనసేన కార్యక్రమాలు, ప్రత్యేకించి ఒంగోలు నగరంలో నియోజకవర్గంలో జరిగేటువంటి జనసేన కార్యక్రమాలకు సైతం బాలినేనికి ఆహ్వానం లేకుండా కొన్ని సందర్భాల్లో రియాజ్ చేశారంట. అయితే జనసేన అధినేత మార్కాపురం వచ్చిన రోజు ఆయనకి అక్కడ మరి స్టేజీ మీద అవకాశాన్ని రానివ్వకుండా, ప్రోటోకాల్ రానివ్వకుండా, అప్పుడు ఎమ్మెల్యేగా
ఉన్నటువంటి జనార్దన్, అదేవిధంగా ఉడా చైర్మన్గా ఉన్నటువంటి రియాజ్ ఇద్దరూ కలిసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను ఒత్తిడి గురి చేశారంట. ఇది తెలుసుకున్న జనసేన అధినేత చాలా ఒత్తిడితో ఫోర్స్ తోటి తన పర్సనల్ పిఓ తోటి జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి ఫోన్ చేస్తే తప్ప బాలినేని శ్రీనివాసరెడ్డికి మార్కాపురంలో జరిగినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ వేదిక మీద ప్రోటోకాల్ దక్కలేదంట. అంటే అధినేత ఆదేశించినా కూడా బాలినేనికి అడ్డంకులు అక్కడే మొదలయ్యాయి. అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి మాత్రం కనకరించడం అన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి జనసేన పార్టీలో ఉక్కిరి బిక్కిరిగా మారింది. ఇకపోతే వైజాగ్లో జరిగినటువంటి నా సేన నా వంతు కార్యక్రమంలో సైతం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని వేదిక మీదకి రానివ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేశారంట. వేదిక మీదకి రావాలంటే పాసులు ఉండాలని, ఆ పాసులు ఇచ్చేటువంటి వ్యక్తులు సైతం బాలినేనికి చివరి నిమిషం వరకు పాసులు ఇవ్వకుండా ఆయన్ని మానసిక చిత్రవదకు గురి చేశారంట. ఆ తర్వాత స్వయంగా నాగబాబు కల్పించుకొని సీరియస్ అయితే తప్ప నా సేన నా వంతు కార్యక్రమంలో వైజాగ్లో జరిగినటువంటి ఆ ప్రోగ్రాంలో ఆ మాజీ మంత్రికి వేదిక మీద కుర్చీ దొరకలేదు. అక్కడితో ఆగారా? కుర్చీ తీసుకెళ్లి వెనక వరుసలో వేస్తే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం అయ్యో పాపం బాలినేని అంటూ ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లతో ఆయన మానసికంగా చిత్రవద గురి చేసిందంట. నాడు వైసీపీలో ఉన్నప్పుడు వైఎస్ దగ్గర పక్కనే కుర్చీలో కూర్చున్నటువంటి ఆ మాజీ మంత్రి, ఒక జిల్లానే శాసించినటువంటి ఆ సీనియర్ నేత నేడు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఎక్కడో పాపం ఒక మూలన, అది కూడా అష్ట కష్టాల మీద కుర్చీలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఆ మాజీ మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నానా ట్రోల్ చేసి మానసికంగా చిత్రవదకు గురి చేశారు. ఆ తర్వాత కట్ చేస్తే మరికొద్ది రోజులకి ఒంగోలులో జరిగినటువంటి సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో సైతం ఆ మాజీ మంత్రికి అవమానం తప్పలేదు. సాక్షాత్తు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణని ఒంగోలులో జనసేన అధినేత ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన అతిథిగా వచ్చిన క్రమంలో సైతం అక్కడున్న పరిస్థితులు, పరిణామాలు చూసి షాక్ అయ్యారంట. అప్పుడు జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ బాలినేని శ్రీనివాసరెడ్డిని కనీసం ఆ కార్యక్రమానికి కూడా పిలవకుండా మానసిక చిత్రవదకు గురి చేశారంట. ఇవన్నీ తెలుసుకున్నటువంటి జనసేన అధినేత ఆవేశంతో ఊగిపోతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి జనసేన కమిటీలన్నీ రద్దు చేసి పడేశారు. వాటితో పాటు జిల్లా అధ్యక్షుడు రియాజ్తో సహా కమిటీలు రద్దు చేస్తున్నామని ఆయన నోటి వెంట నుంచి వచ్చిన ఆ మాటతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పోనీ ఇప్పటికైనా ఆ మాజీ మంత్రికి జనసేన పార్టీలో గౌరవం దక్కుతుందా అనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా కష్టాలు మొదలయ్యాయంట. జనసేన పార్టీ అధినేత యొక్క ఆదేశాల మేరకు సమాచార సేకరణ కమిటీలకు సంబంధించి పల్నాడు జిల్లాకి ఆయన అబ్జర్వర్గా నియమించడం, 7 రోజుల పాటు పల్నాడు జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతి నియోజకవర్గం తిరిగి మరీ కార్యకర్తల సమస్యలు తెలుసుకోవటం, తన సొంత ఖర్చులతో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా భోజనాలు పెట్టి మరి వారిని గౌరవంగా చూసుకొని వారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవటం, ఆ తర్వాత వినుకొండ నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్తో మృతి చెందినటువంటి జనసేన కార్యకర్త కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆర్థిక సాయం అందించడం, 7 రోజుల పాటు పల్నాడు జిల్లాలో పర్యటించిన బాలినేనికి ప్రజలు అక్కడ బ్రహ్మరథం పట్టారు. జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు బాలినేని శ్రీనివాసరెడ్డికి అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. సాక్షాత్తు సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దివంగత నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణలో సైతం బాలినేని శ్రీనివాసరెడ్డికి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ర్యాలీగా తీసుకెళ్లారు. జనసేన పార్టీలో కాపేతరులను వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణకు ఆహ్వానించి వేలాదిగా తరలి రావటం ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డితోనే సాధ్యమైంది అనేటువంటిది పల్నాడు జిల్లాలో నడుస్తున్నటువంటి చర్చ. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రి జనసేన పార్టీలో చిన్న చిన్న నేతల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంట. ఆయన్ని పొమ్మనలేక, పొగ పెట్టలేక ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒక పక్క అధినేత పదే పదే బాలినేని వేదికల మీద పొగడ్తలతో ముంచెత్తుతున్న అధినేత గుండెల్లో తన స్థానం ఉందని ప్రకటిస్తున్న అధినేతకి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు బాలినేని హైప్ అయ్యేటువంటి విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనేటువంటి గుసగుసలు ఆ పార్టీ వర్గాల్లోనే వినపడతా ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మాజీ మంత్రి మాత్రం ఈ పార్టీలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంట. అయితే ఎలాగైనా సరే పవన్ కోసం పోరాటం చేయాలి, ఆరాటం చేయాలి, జగన్ పైన యుద్ధం ప్రకటించాలని చెప్పేసి ఆ మాజీ మంత్రి కాసుకొని కూర్చున్నారంట. మరి రానున్న రోజుల్లో ఆ మాజీ మంత్రికి జనసేన పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందో వేచి చూద్దాం. అయితే ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో తిప్పిన ఆ మాజీ మంత్రి పల్నాడు జిల్లా రాజకీయాలను కూడా ఒంటి చేత్తో తిప్పగలనని చెప్పేసి 7 రోజుల పాటు జరిగినటువంటి సమాచార కమిటీ సేకరణ కార్యక్రమంలో తనని తాను ప్రూవ్ చేసుకున్నప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఆ అంశాలనేవి కూడా అధినేత దృష్టికి వెళ్లకుండా సోషల్ మీడియాలో సైతం కూడా కట్టడి చేస్తున్నారంటూ ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ కూడా జనసేన అధినేత ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మాజీ జనసేన అధ్యక్షుడు రియాజ్ని పక్కన పెట్టినప్పటికీ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకా ఆ రియాజ్కి మద్దతుగా ఉంటూ బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేటువంటి అభిప్రాయం బాలినేని వర్గీయుల్లో స్పష్టంగా కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మాజీ మంత్రి జనసేన పార్టీలో ఇమడగలుగుతారా? అధినేత గుండెల్లో స్థానం ఉంటే సరిపోతుందా? అధినేత పక్కనున్నటువంటి కోటరీ గుండెల్లో కూడా స్థానాన్ని సంపాదించుకోవాలని పాపం ఆ మాజీ మంత్రికి తెలియదేమో.